పెళ్ళికి ముందు అమ్మాయి గాని, అబ్బాయి గాని తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. కానీ పెళ్లి అయిన తర్వాత కూడా ఆ తప్పుల్ని కొనసాగిస్తే వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అయిపోతాయన్న కాన్సెప్ట్ మీద ఈ మూవీ మొత్తం ఉంటుంది. అలాగే ఇంకేమాత్రం లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి ఏప్రిల్ అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈమె హెయిర్ హోస్టర్. అయితే ఈమె పనికి వెళ్తాకి ఇంకా కొద్ది సమయం మిగిలి ఉంటుంది. ఈ గ్యాప్‌లో ఈమె మ్యూజిక్ వినాలి అని అనుకుంటుంది. కానీ ఆ మ్యూజిక్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకుండా ఉంటుంది. అదే సమయంలో అక్కడికి లండన్‌కి వెళ్ళాల్సిన మాన్యుయల్ అక్కడికొచ్చి ఆమెకి హెల్ప్ చేస్తాడు. అప్పుడు యాబ్రియల్ మాన్యుయల్‌ని చూసి అతన్ని లైక్ చేస్తుంది. ఫస్ట్ లుక్ అంటారు చూసారా లవ్వు ఆ టైప్ అన్నమాట. తర్వాత ఆమెకి డ్యూటీకి టైం అవ్వడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాన్యుయల్ కూడా ఫ్లైట్ టైం అవ్వడంతో ఫ్లైట్‌లోకి వెళ్ళిపోతాడు. అయితే ఈ రోజు యాబ్రియల్ కూడా మాన్యుయల్ ఎక్కిన ఫ్లైట్‌లోనే వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే మాన్యుయల్‌కి ఫ్లైట్స్ అంటే చాలా భయం. అతను పడుకుని ఆ భయాన్ని పోగొట్టుకుందాం అనుకుంటాడు గాని అతని మీద స్లీపింగ్ టాబ్లెట్లు కూడా పనిచేయవు. ఇక ఆ భయంని పోగొట్టుకుంటాకి ఇతను యాబ్రియల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వీళ్ళిద్దరూ చాలా సేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. స్లోగా వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కూడా వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. స్లోగా వీళ్ళిద్దరూ అక్కడే క్లోజ్ అయిపోతారు. వీళ్ళిద్దరూ కూడా చేసుకుంటారు. ఇక వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుదాం అనుకున్న సమయంలోని ఫ్లైట్ ల్యాండ్ అవటానికి సిద్ధం అవుతుంది. యాబ్రియల్ నిన్ను ఎయిర్పోర్ట్ లో కలుస్తాను, నువ్వు ఇంకెక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మాన్యుయల్ ఆమె గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. యాబ్రియల్ కూడా తన డ్యూటీ అయిపోయిన తర్వాత అతన్ని కలవడానికి వెళ్తూ ఉంటుంది. కానీ ఆ రోజు ఎయిర్పోర్ట్ లోని చాలా మంది జనం ఉండటంతో పోలీస్ ఆఫీసర్స్ వచ్చి అక్కడి నుంచి జనాన్ని ఫాస్ట్ గా బయటకు పంపించేస్తారు. దాని వలన వీళ్ళిద్దరూ కలుసుకోకుండా అక్కడ తప్పిపోయి మిస్ అయిపోతారు. నెక్స్ట్ సీన్ లో 7 సంవత్సరాల తర్వాత ఏమైందో చూపిస్తారు. 7 సంవత్సరాల తర్వాత యాబ్రియల్ అతన్ని మర్చిపోయి బ్రూనా అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. బ్రూనా వచ్చేసి మోడల్. అలాగే వీళ్ళిద్దరికి ఒక కొడుకు కూడా పుట్టి ఉంటాడు. అలాగే యాబ్రియల్ బ్రూనా చాలా హ్యాపీగా బతుకుతూ ఉంటారు. ఇంకొక వైపు మాన్యుయల్ కూడాని ఆమెని మర్చిపోయి సోఫియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఈ సోఫియా వచ్చేసి ఒక ఫోటోగ్రాఫర్. వీళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరికి కూడా ఒక కూతురు ఉంటుంది. అయితే యాబ్రియల్ ఇంకా హెయిర్ వాషర్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఆమెకి కొలంబియాలో వర్క్ చేయమని ఆర్డర్ వస్తుంది. ఇంకా యాబ్రియల్ తన కొలంబియా వెళ్తాకి సిద్ధం అవుతుంది. ఈమె తన హస్బెండ్ ని విడిచి వెళ్తున్నందుకు చాలా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో ఈమె కొలంబియా వెళ్ళిపోతుంది. అక్కడ ఉండడానికి ఒక రూమ్ వెతుక్కుంటూ ఉంటుంది ఒక హోటల్లో. ఇంకొక వైపు మాన్యుయల్ కూడా వర్క్ పర్పస్ మీద కొలంబియా వెళ్తాడు. అతను కూడా యాబ్రియల్ తీసుకున్న హోటల్లోనే రూమ్ ని తీసుకుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఆ హోటల్లోని ఎదురు పొదురు అవుతారు. యాబ్రియల్ మాత్రం మాన్యుయల్ ని చూడనట్టే వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే మాన్యుయల్ యాబ్రియల్ ని చూసి ఆమె దగ్గరికి వెళ్లి ఆ రోజు జరిగిన విషయాలన్నీ ఆమెకి గుర్తు చేస్తూ ఉంటాడు. అలాగే మాన్యుయల్ యాబ్రియల్ తో మాట్లాడుతూ ఆమెని ఆ హోటల్లో ఉన్న ఒక రెస్టారెంట్ కి తీసుకువెళ్తారు. అక్కడ యాబ్రియల్ మాన్యుయల్ ఇంకా నన్ను లవ్ చేస్తున్నాడేమో, అతను నా పైన ఫీలింగ్స్ ని పెంచుకోకూడదు అని తన ఫ్యామిలీ గురించి తన బాబు గురించి చెప్తుంది. మాన్యుయల్ కూడా నాకు కూడా పెళ్ళయింది, ఇదిగో నా మిస్సెస్, నాకు ఓ పాప కూడా ఉంది అని ఇతను కూడా తన ఫ్యామిలీని చూపించుకుంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత యాబ్రియల్ మాన్యుయల్ తో ఇలాగ అంటుంది, ఈ రోజు నైట్ మా కెప్టెన్ పార్టీ ఇస్తున్నాడు, ఆ పార్టీకి నువ్వు కూడా రా అంటేని ఆ రోజు నైట్ మాన్యుయల్ పార్టీకి వెళ్తాడు. అక్కడ యాబ్రియల్ రెడ్ డ్రెస్ వేసుకుని మందు తాగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మాన్యుయల్ కూడా ఆ పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. తర్వాత వీళ్ళిద్దరూ పక్కకు వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు యాబ్రియల్ రేపొద్దున మనం షాపింగ్ కి వెళ్దామని మాన్యుయల్ తో అంటుంది. అప్పుడే ఉన్నట్టుండి యాబ్రియల్ మాన్యుయల్ ని కిస్ చేస్తుంది. ఆ కిస్ చేసే సమయంలోని తన హస్బెండ్ ఆమెకి గుర్తుకొచ్చి నేను తప్పు చేశానే అని మళ్ళా ఆమె ఫీల్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లోని మాన్యుయల్ తన ఆఫీస్ మీటింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత వెళ్లి యాబ్రియల్ ని కలుస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ షాపింగ్ కి వెళ్తారు. షాపింగ్ అయిపోయిన తర్వాత ఒక ప్లేస్ లో వీళ్ళిద్దరు కూర్చుని ఉన్నప్పుడు యాబ్రియల్ ఒకటేసారి మళ్ళా మాన్యుయల్ ని కిస్ చేస్తుంది. కానీ ఆ సమయంలో ఫుల్ గా వర్షం రావడంతో వీళ్ళిద్దరూ వర్షం నుంచి తప్పించుకుంటాకి ఇంకొక ప్లేస్ కి వెళ్తారు. ఆ ప్లేస్ లో మళ్ళా వీళ్ళిద్దరు కిస్ చేసుకుని ఇద్దరు ఇంటిమేట్ అయిపోతారు. అక్కడి నుంచి మళ్ళా వీళ్ళిద్దరూ రూమ్ కి వస్తారు. రూమ్ లో వీళ్ళిద్దరూ ఫ్రెష్ అవుదామని వచ్చి మళ్ళా రూమ్ లో కూడా వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. తర్వాత రోజు మార్నింగ్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు మాన్యుయల్ కి తన మిస్సెస్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. మాన్యుయల్ తన భార్యతో చాలా ఆనందంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు యాబ్రియల్ అసలు మాన్యుయల్ కి నేనంటే ఇష్టం ఉందా, నా మీద ప్రేమ ఉందా అని అనుకుంటుంది. తర్వాత డైరెక్ట్ గా మాన్యుయల్ ని అడిగేస్తుంది, నేనంటే నీకు ఇష్టమా అని. అప్పుడు మాన్యుయల్ నాకు నువ్వు కావాలి, నా భార్య కావాలి అని అంటాడు. ఈ సిచ్యువేషన్ లో యాబ్రియల్ ఇద్దరిని ప్రేమించడం కుదరదు, నువ్వు డిసైడ్ చేసుకో, నేను కావాలా లేకపోతే నీ పెళ్ళాం నీకు కావాలా అని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే వీళ్ళిద్దరి మధ్యన ఈ విధంగా గొడవ రావడంతో వీళ్ళిద్దరూ ఎవరింటికి వాళ్ళు వాళ్ళ పనులు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు.
వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లోని 43 డేస్ తర్వాత ఏం జరిగిందో చూపిస్తారు. 43 డేస్ తర్వాత మాన్యుయల్ తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండమని అనుకుంటాడు గాని ఎక్కడ చూసినా గానీ మాన్యుయల్ కి యాబ్రియల్లే కనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు యాబ్రియల్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. ఎప్పుడూ ఆమెకి మాన్యుయల్లే కనిపిస్తూ ఉంటాడు. ఇక ఒక రోజు మాన్యుయల్ తట్టుకోలేక యాబ్రియల్ కి మెసేజ్ చేస్తాడు. అయితే యాబ్రియల్ ఆ మెసేజ్ ని చూస్తుంది. ఆ మెసేజ్ లోని మాన్యుయల్ ఇలాగ అడుగుతాడు, మనం ఒక చోటున కలుద్దామని. కానీ యాబ్రియల్ మాత్రం ఆ మెసేజ్ కి నో చెప్తుంది. ఈమె నో చెప్పినా గానీ ఈమె మనసులో మాత్రం కలవాలనే ఉంటుంది. నెక్స్ట్ సీన్ లోని సోఫియా మాన్యుయల్ తో రేపొద్దున ఒక ఫోటోషూట్ ఉంది, నాకు నీ హెల్ప్ కూడా కావాలి అని అడుగుతుంది. మాన్యుయల్ కూడా దానికి ఓకే చెప్తాడు. తర్వాత రోజు సోఫియా ఒక మోడల్ ని ఫోటోషూట్ చేస్తూ ఉంటుంది. ఆ మోడల్ ఇంకెవరో కాదు, బ్రోనో. బ్రోనో ఆ ఫోటోషూట్ కి యాబ్రియల్ ని కూడా తీసుకొచ్చి ఉంటాడు. కరెక్ట్గా అదే సమయంలో అక్కడికి మాన్యుయల్ కూడా వస్తాడు. అప్పుడు యాబ్రియల్ మాన్యుయల్ ని చూసి షాక్ అవుతుంది. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతూ ఉన్నప్పుడు సోఫియా మధ్యలోకి వచ్చి ఇతను నా హస్బెండ్ అని సోఫియా తన హస్బెండ్ ని యాబ్రియల్ కి పరిచయం చేస్తుంది. పాపం ఈమెకి తెలియదు వాళ్ళిద్దరికి పరిచయాలు అవసరం లేదు అని. తర్వాత మాన్యుయల్ యాబ్రియల్ ఒక చోట్లో నుంచి జ్యూస్ తాగుతూ ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్లి ఎవరికి కనిపించకుండా ఆమె బ్యాక్ ని టచ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు యాబ్రియల్ కంగారు పడి నువ్వు ఈ ప్లేస్ లో ఇలా చేయకూడదు అని అంటూ ఉంటేని మాన్యుయల్ సరే అని తను ఒక రూమ్ నెంబర్ చెప్పి మన రూమ్ లో కలుద్దాం రా అని మాన్యుయల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక యాబ్రియల్ కూడా మాన్యుయల్ వెనకాలే ఆ రూమ్ కి వెళ్తుంది. అక్కడ వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తారు. ఈ సిచ్యువేషన్ లోని యాబ్రియల్ తన కూతుర్ని స్కూల్ నుంచి తీసుకురావడం మర్చిపోతుంది. అదే సమయంలో బ్రోనో యాబ్రియల్ కి కాల్ చేసి నువ్వు పాపని స్కూల్ నుంచి తీసుకురాకుండా ఏం చేస్తున్నావని యాబ్రియల్ ని తిడతాడు. ఈ ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత యాబ్రియల్ మాన్యుయల్ తో ఇలా అంటుంది, నువ్వు నాకు ఇంకెప్పుడు కాల్ చేయకు, నన్ను ఇంకెక్కడా కలవకు అని. ఇక మాన్యుయల్ కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత సోఫియా మాన్యుయల్ కి ఆ ఫోటోషూట్ లోని మాన్యుయల్ యాబ్రియల్ కలిసి ఉన్న ఫోటోలు చూపించి ఆ ఫోటోలకి నీకు అర్థం ఏంటి అని అడుగుతుంది. అప్పుడు మాన్యుయల్ జరిగిన విషయాన్నంతా తన భార్యకి చెప్తాడు. అప్పుడు తన భార్య ఎంతో ఏడుస్తూ నీకు యాబ్రియల్ ఇష్టమైతే నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళిపో, నేను నా కూతుర్ని పెంచుకోగలను, నువ్వు వెళ్ళిపో అని ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఇంకొక వైపు యాబ్రియల్ విషయంలో కూడా సేమ్ ఇలాంటి సీనే జరుగుతుంది. తన హస్బెండ్ కూడా యాబ్రియల్ గురించి మొత్తం తెలిసిపోతుంది. అతను కూడా యాబ్రియల్ మీదకి చాలా కోపంగా వెళ్ళి నువ్వు కావాలి అంటే నన్ను వదిలి వెళ్ళిపో, ఇలాగ దొంగ ప్రేమ చూపించుకో అని చాలా సీరియస్ అవుతాడు. ఈ గొడవంతా అయిన తర్వాత యాబ్రియల్ మాన్యుయల్ కి మెసేజ్ చేస్తుంది. వీళ్ళిద్దరూ ఎక్కడికైనా వెళ్ళిపోయి ఆనందంగా బతుకుదామని అనుకుంటారు. వీళ్ళిద్దరూ కలవడానికి ఒక ప్లేస్ ని ఫిక్స్ చేసుకుంటాడు. ముందుగా మాన్యుయల్ ఆ ప్లేస్ కి వెళ్ళిపోయి యాబ్రియల్ గురించి చూస్తూ ఉంటాడు. యాబ్రియల్ కూడా ఆ ప్లేస్ దగ్గరికి వస్తుంది. అప్పుడు యాబ్రియల్ మాన్యుయల్ ని చూసి అతన్ని కలవకుండానే ఆ ప్లేస్ నుంచి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆమె తన ఫ్యామిలీని బాధ పెడుతున్నాను అని ఆమె అర్థం చేసుకుంటుంది. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీలోని ఒక మంచి మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఎంతమందికి అర్థమైందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మన ఛానల్ కి ఎప్పుడు మీ సపోర్టింగ్ ని ఇస్తూ ఉండండి.